బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించి పొత్తులో భాగంగా సిపిఐకి ఒక ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉంది. సో ఆ ఎమ్మెల్సీ ఇక ఇవ్వమంటూ ఇప్పటికీ స్పష్టత కూడా కాంగ్రెస్ ఇవ్వనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నామినేషన్ల దరఖాస్తు స్వీకరణకు 10వ తేదీ చివరి తేదీ, ఇక కేవలం 4 రోజులు సమయం మాత్రమే మిగులుతుంది. ఈ 4 రోజులు ఇంకా కూడా క్లారిటీ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ సిపిఐకి. సో ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో 4 స్థానాల్లో అంటే 4 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. 4లో 1 సిపిఐకి ఇవ్వాలనేది గతంలోనే పొత్తు పెట్టుకున్నటువంటి పరిస్థితి, పొత్తులో భాగంగా ఒప్పందం కుదుర్చుకున్నటువంటి పరిస్థితి. కానీ ఆ ఒక్క సీటు మీద ఇంతవరకు సిపిఐ నేతలు కాంగ్రెస్ నేతల్ని కలిసినప్పటికీ ఒక క్లారిటీ ఇవ్వలేదు. సో ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. మరి తర్వాత ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో ఏమైనా మరి సిపిఐకి ఛాన్స్ ఇస్తుందా, లేకపోతే వేరే విధంగా ఏమైనా సర్దుబాటు చేస్తుందా, లేక ఈ 4 రోజుల్లో నిర్ణయాన్ని మార్చుకొని మరి సిపిఐకి ఏమైనా 4లో ఒక ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా, ఒక సీట్ను ఇచ్చేటువంటి అవకాశం ఉందా అనేది చర్చ నడుస్తోంది. సో ఇదే అంశం మీద మాట్లాడడం ప్రస్తుతం మా ప్రతినిధి ప్రవీణ్ శుంకర్ అందుబాటులో ఉన్నారు. శుంకర్తో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. శుంకర్, నిజంగానే ఒప్పందంలో భాగంగా పొత్తులో భాగంగా సిపిఐకి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఇచ్చేటువంటి అవకాశం ఉందా, లేకపోతే కాంగ్రెస్ చేతులు దులుపుకొని 4కు 4 తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుందా? శ్రీశైలం ఇప్పుడున్న పరిస్థితిలో చూసుకుంటే కాంగ్రెస్ సిపిఐ పార్టీకి ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఎన్నికల సమయంలో 2 ఎమ్మెల్సీలు 1 ఎమ్మెల్యే స్థానం ఇస్తామని చెప్పేసి పొత్తు కుదుర్చుకొని అప్పుడు 2 పార్టీల మధ్యలో ఒక పొత్తు అయితే కుదిరింది. కానీ ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీలో పలువురు పదవుల కోసం ఎదురు చూస్తున్న ఆశాభావులను గమనిస్తే సిపిఐ పార్టీకి మొండి చేయి దక్కేలానే కనిపిస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానం సిపిఐకి ఇస్తామనే విషయంలో ఇప్పటి వరకైతే కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. సిపిఐకి ఇప్పటికీ రేవంత్ రెడ్డిని, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ని సిపిఐ నేతలు కలిసి 2 కాకపోయినా కనీసం ఒకటైనా ఎమ్మెల్యే కోటాలో మాకు కేటాయించాలని చెప్పేసి అడిగారు. చూస్తామని చెప్పారు కానీ ఇప్పటివరకైతే ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు, ఎలాంటి హామీ అయితే ఇవ్వలేదు. మరోవైపు కేంద్ర అధిష్టానం నుంచి, కేంద్రం ఢిల్లీ పార్టీ నుంచి, ఢిల్లీ పెద్దల నుంచి ఏమైనా ఆర్డర్స్ వస్తాయనే దిశగా కూడా సిపిఐ నేతలు ఆశలు పెట్టుకున్నారు. కానీ మొత్తానికి ప్రస్తుతం నిన్న కనుక మీనాక్షి నటరాజన్ చేసిన వ్యాఖ్యలు గమనిస్తే పార్టీ కోసం, పార్టీ గెలుపు కోసం 10 ఏళ్లుగా పనిచేస్తున్న వారికే అవకాశాలు ఇస్తాం, కొత్తగా వచ్చిన వారికి గౌరవం ఇస్తాం, ప్రస్తుతం కొత్తగా వచ్చిన వారికి అవకాశాలు తక్కువే, పార్టీలో గత 10 ఏళ్లుగా ఉన్న వారికే ఇస్తాం అని చెప్పి ఏదైతే నిన్న మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యులతోటి జరిగిన మీటింగ్ లో అన్నారు, అది కనుక గమనిస్తే సిపిఐకి ఇప్పుడు ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే గత 10 ఏళ్లుగా పదవులు లేకపోయినా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఈ 4 ఎమ్మెల్సీ కోటాలో కేటాయించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరి రేపటి నాడు హైదరాబాద్ సంబంధించిన ఎమ్మెల్యేల కోటా సంబంధించి ఎమ్మెల్సీలు ఏమైనా అవకాశం కల్పిస్తారా అంటే అప్పటికి ఎంఐఎం కూడా పోటీకి వచ్చే ఛాన్సులు అయితే ఉన్నాయి. ఇప్పటికి 10వ తారీఖు నాడు ఈ ఎమ్మెల్యేలకు సంబంధించిన నామినేషన్ వేయాలి. ఈ లోపే ఒక జాబితా అయితే ఎవరెవరికి ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు ఎవరు ఉన్నారు, ఎవరైతే యూత్ వింగ్ నుంచి ఎక్కువ ఆశిస్తున్నారో, పార్టీకి 10 ఏళ్లుగా సేవ చేసినారో వాళ్ళ పేర్లు జాబితా ఒకటి తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మరి కొంతమంది ముఖ్యులు ఈ జాబితాని తీసుకెళ్లి ఢిల్లీ పెద్దల దగ్గర అప్రూవల్ చేసడానికి అయితే వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ 2 రోజుల్లో. ఎందుకంటే ఈ రోజు ఆల్రెడీ 6th కాబట్టి ఇంకా 4 రోజులే నామినేషన్ టైం ఉంది. వీలైనంత త్వరగా దీన్ని తేల్చే దిశగా అయితే కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పొచ్చు. పార్టీ కోసం పనిచేస్తున్న నేతలకే ఇచ్చే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఫస్ట్ ప్రియారిటీ పార్టీ నేతలకు, ఆ తర్వాత వేరే వాళ్లకు ఆలోచించాలనేది అయితే ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సిపిఐకి ఎమ్మెల్సీ ఇవ్వకపోయినా పెద్ద పార్టీకి నష్టం జరిగే అవకాశం ఏం లేదు. వాళ్ళు ఎమ్మెల్యే ప్రభావితం చేసే స్థాయిలో కూడా ఏం లేదని చెప్పేసి అయితే కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. శ్రీశైలం, థ్యాంక్ యూ సుకరి, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా సిపిఐతో పెద్దగా ఇప్పుడు వచ్చే నష్టం ఏం లేదు. ఒకవేళ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఇవ్వకపోయినా పెద్దగా సిపిఐ ఎఫెక్ట్ ఏమి ఉండదు అనేటువంటి అంశానికి ఇక కాంగ్రెస్ వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్సీ ఒకటి గ్రాడ్యుయేట్స్ కావచ్చు, 2 టీచర్స్ ఎమ్మెల్సీ, మొత్తం ఓవరాల్గా 3 ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అటు ఎన్నికలైపోయాయి, ఫలితాలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇక లోకల్ బాడీ ఎన్నికలు మాత్రమే మిగిలినాయి. లోకల్ బాడీ ఎన్నికలు కూడా చాలా సమయం ఉంది కాబట్టి ఈ సందర్భంలో ఇక పొత్తులో భాగంగా మరి సిపిఐకి ఇస్తే ఏం లాభం, ఇవ్వకపోతే ఏం నష్టం అనేటువంటి అంశాలని బేరాజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కొంత కంపారిజన్ చేసుకొని కాంగ్రెస్ 4కు 4 కాంగ్రెస్ పార్టీ నేతలకి కేటాయించేందుకు ఢిల్లీ పెద్దల అనుమతి కోసం అయితే ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళినట్టు తెలుస్తోంది. ఫైనల్ జాబితాగా ఇక 10వ తారీఖు లోపల అభ్యర్థులను ప్రకటించి ఇక
ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ బరిలోకి దిగేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం కొంత సిపిఐకి మాత్రం ఈసారి కాంగ్రెస్ బిగ్ షాక్ ఇచ్చే అవకాశం ఉంది. కొంతమేరకు అయితే సిపిఐకి నిరాశ ఎదురయ్యేటువంటి అవకాశము ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి చర్చ జరుగుతుంది. సో చూద్దాం ఏం జరగబోతుంది. మరి నిజంగా సిపిఐకి ఒక ఎమ్మెల్సీ ఇచ్చి ఒప్పందంలో భాగంగా మరి మాట నిలబెట్టుకుంటుందా, లేకపోతే కాంగ్రెసే ఆ 4 సీట్లను కేటాయించుకుంటుందా అనేది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.